3వ అధ్యాయంలో 14-15 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షిస్తున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అని కింద నీవు ఎలాగూ ప్రవర్తించవలనో నీకు తెలియవలని సంగతులు రాస్తున్నాను అన్నాడు. సువార్తికుడికి ఏం తెలియాలంటే జీవముల దేవుని సంఘంలో తాను ఎలాగూ మసులుకోవాలో తనకు తెలియాలి. తనకు మాత్రమే కాకుండా దేవుని జనులు ఎలా మసులుకోవాలి అనే సంగతి తనకు తెలియాలి. తెలిస్తే అప్పుడు జనులకు వివరించడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఈ ప్రత్యేకమైన ఏర్పాటు ఎఫెసు సంఘంలో జరిగింది. అపోస్తలుడైన పౌలు సువార్త తిమోతిని ఎఫెసు అనే స్థలంలో పెట్టి నేను గతంలో మీకు తెలియజేసినట్టు మాసిదోనియాకు వెళ్ళాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 3వ వచనంలో నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా 3వ వచనం నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మిత్రులైన వంశావళులను సత్య విషయమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే పొత్తు కలిగిన కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించిన. కాబట్టి కుర్రాన్ని అక్కడ పెట్టి నాయన ఈ ఊర్లో పరిస్థితులు మీకు బాగా తెలియదు. స్థలానికి వచ్చినప్పుడు నేను ఆయా మనుషులు ప్రభువులోనికి మార్చబడ్డారు. మార్చబడిన మనుషుల్లో ఎక్కువ మంది మంత్ర విద్యను అభ్యసించిన మనుషులు ఉన్నారు. మంత్ర విద్యను అభ్యసించి మంత్రాలతో జీవితాలు గడిపిన జనము ఇక్కడ స్థానిక సంఘ సభ్యులుగా ఉన్నారు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో సమాచారం తెలియజేస్తుంది. కాబట్టి మంత్ర విద్యను అభ్యసించిన అనేక మంది తమ మంత్రపు పుస్తకాలని తగలబెట్టి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. అంటే వాస్తవానికి మారిపోయిన తర్వాత కనీసం పాత జ్ఞాపకాలు కూడా మా దగ్గర ఉండకూడదు అనే భావన కలిగిన వాళ్ళు వారు. అంటే మారేనని చెప్పిన ఒక కుటుంబంలోకి వెళ్ళాను. నేను ఇంటికి ఇచ్చేసారు. ఇంటికి వెళ్తే ఇంట్లో ప్రవేశించాను. మారేనని చెప్పుకుంటారు కానీ ఇంట్లో వెళ్ళేటప్పటికి ఏం మారలా, ఏమున్నాయి ఫోటోలు చెప్తున్నాయి, మారలేదు అని సమాచారం. వాడు పెట్టుకున్న ఫోటోలు మేము మారలేదు అని చెప్తున్నాయి. ఆ విగ్రహ సంబంధమైన ఫోటోలు అలాగే ఉండిపోయాయి. ఇటు తాము మార్చుకున్నామని చెప్పి కృష్ణ అని చెప్పుకుంటూ చెప్పిన ఫోటోలు అలాగే ఉండిపోయాయి. వాస్తవానికి ఈ ఫోటోలు ఉండొచ్చునా ఉండకూడదని సమాచారం ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో నా బైబిల్ అక్కడ పెట్టారు. ఆ మంత్ర పుస్తకాన్ని తగలబెట్టిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కనీసం పాత జ్ఞాపకాలు ఉండకూడదు మా మధ్యలో. ఏ మంత్రాలు చేసి విద్యను అభ్యసించి జీవన వ్యాపారాన్ని కొనసాగించేమో క్రీస్తులోకి వచ్చిన తర్వాత కనీసం ఆ మంత్ర సంబంధమైన జ్ఞాపకాలు పుస్తకాల రూపంలో కూడా జ్ఞాపకం ఉండకూడదనే ఉద్దేశంతో పుస్తకాలు తగలబెట్టారు. అలాగే తగలబెట్టిన పుస్తకాలు ఖరీదు చెప్పాడు గ్రంథంలో 50,000 వెండి రూకలాయను అన్నాడు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 20వ వచనం మంట చదివేసాయి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు పుస్తకాలు తెచ్చి అందరి ఎత్తు వాటిని కాల్చివేసి వాటి వేళ 50,000 వెండి రూకలాయను. అంటే ఉద్దేశం ఏమన్నమాట, కనీసం మా పాత జ్ఞాపకాలు, మా పాత ఆచారపు జ్ఞాపకాలు, పాత మతపు జ్ఞాపకాలు, కేవలం మా పాత జీవన విధానపు జ్ఞాపకాలు, దేవునికి విరోధ జ్ఞాపకాలు కూడా కనీసం ఉండకూడదని ఉద్దేశించి తగలబెట్టేశారు. అది ఇంట్లోకి వెళ్తే ఫోటోలు అట్టే ఉన్నాయి, తగలబెట్టలా. మార్చుకున్నారా? నో ఛాన్స్.
మార్చుకున్నవాడు ఏం చేస్తాడంటే పాత జ్ఞాపకాలు తీసేస్తాడు, తగలబెట్టేస్తాడు. తీసేయకుండా తగలబెట్టేస్తాడు వాడు ప్రత్యేకించి. అలాంటి వారు స్థానిక సంఘ సభ్యులు ఎఫెసులో. వారి మధ్యలో కుర్రాడు తిమోతి నిలబెట్టబడ్డాడు. బయటకెళ్తూ ఆయన సత్యమునకు భిన్నమైన బోధ చేయనియొద్దు, కల్పన కథలు చెప్పనియొద్దు, వంశవాళ్ళ సంగతి అసలొద్దు. అవి సత్య విషయమైన దేవుని ఏర్పాటు కాక వివాదంతోనే పొత్తు కలుగునేవాటి వాళ్ళు లక్ష్య పెట్టవద్దని కొందరికి ఎఫెసులో ఉన్నప్పుడు ఇలాంటి సంగతులు జాగ్రత్తగా చూడు అని చెప్పి వెళ్ళిపోయాను నేను. అవి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు అని చెప్పేసి తన ఉత్తరంలో కూడా సమాచారం తెలియజేశాడు. వ్యక్తిగతంగా కుర్రాడికి ఆత్మ సంబంధమైన తాను ఆత్మ సంబంధంగా కన్నా తన కుమారుడికి తండ్రి బుజ్జిరించి మాట్లాడినట్టు సమాచారం చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉత్తరంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు, నువ్వు చేయనియొద్దు, కల్పన కథలను చెప్పనియొద్దు. మితంలోని వంశావళులు సత్య విషయమైన దేవుని ఏర్పాటు కలవి వివాదంతో పొత్తు కలిగి ఉన్నాయి. వంశావళులతో మనకు గొడవ అక్కర్లేదు, వాటిని లక్ష్య పెట్టొద్దని చెప్పు కొంతమందికి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను నీకు, ఇప్పుడు చెప్పాను కదా వ్యక్తిగతంగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్పేశాడు. చెప్పుకుంటూ కిందకు వచ్చి ఏం చేశాడు అంటే, సువార్తికుడు ఎఫెసులో ఉన్నాడు. ఎఫెసుకు వచ్చిన మొదటి పత్రిక ఇది. ఎఫెసుకు వచ్చిన మొదటి పత్రిక తిమోతి పత్రిక. ఎఫెసులో ఉన్న తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక కనుక ఎఫెసుకు వచ్చిన మొదటి పత్రికగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎఫెసులకు ఇంకా పత్రిక రాయడానికి చాలా టైం పడుతుంది. తాను రోమా చెరకు వెళ్ళిన తర్వాత ఎఫెసులకు పత్రిక రాశాడు. ఇంకా రోమా చెరకు వెళ్ళకముందు రాసిన పత్రిక ఇది. ఎఫెసు పత్రిక అంటే ఎందుకు అంటున్నానంటే, ఎఫెసులో ఉన్న స్థానిక సంఘం ఎలా నడిపించబడాలి అనే సమాచారం సువార్తికుడు చెప్పిన సమాచారం ఇది. కాబట్టి మొట్టమొదటి ఏం చేశాడంటే, దేవుని మందిరంలో అనగా జీవనగల దేవుని సంఘంలో ఏముండాలంటే అబద్ధ బోధలు ఉండకూడదు, సత్యానికి భిన్నమైన మాటలు మాట్లాడకూడదు. రెండవ విశేషమైన సంగతి, మొదటి తిమోతి 1వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్న రెండవ విశేషమైన సమాచారం ఇది. 5వ వచనంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రేమ ఎలా పుట్టాలి? ప్రేమ 3 ప్రత్యేకమైన అంశాల గుండా పుట్టాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది పవిత్ర హృదయం. పవిత్ర హృదయంలో అపవిత్రమైన ప్రేమ పుట్టదు. పవిత్ర హృదయం నుండి. పవిత్ర హృదయం అంటే నేను మీకు ఉదాహరించినట్టుగా బోయజు ఆ రాత్రి పూట రూతు తన కాళ్ళ దగ్గర పండుకొని ఉంటే కను పరిచింది పవిత్రమైన ప్రేమ. పవిత్ర హృదయంలో కలిగిన ప్రేమ. పవిత్ర హృదయం నుండి. పవిత్రమైన హృదయం, మోసపోయిన హృదయం కాదు, జబ్బు హృదయం కాదు, రోగిష్ట హృదయం కాదు, రోగం లేని పవిత్రమైన హృదయం అది. పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి. మంచి మనస్సాక్షి మనుషులకు పరమదేవుని కృప ఏర్పాటు వల్ల ప్రసాదించేది మంచి మనస్సాక్షి. మనస్సాక్షి పవిత్రంగా ఉంటే చాలా ప్రాముఖ్యంగా అవసరం. మనిషిని గోల పెట్టేది, ఏడ్పించేది మనస్సాక్షి. దీని దగ్గర నుంచి మనుషులు దూరంగా వెళ్ళలేడు. మనస్సాక్షి దోషారోపణ చేసేదానికి ఏర్పాటైంది దేవుని యొక్క ఏర్పాటును బట్టి. రోమీయులకు 2వ అధ్యాయంలో 15వ వచనంలో మనస్సాక్షి యొక్క సంగతి ఉంది. అట్టి వారి మనస్సాక్షి ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచును, లేక తప్పు లేదు అని చెప్పు చూడగను. 2 పనులు చేస్తుంది మనస్సాక్షి. తప్పు మోపుద్ది, లేకపోతే తప్పు లేకపోతే తప్పు లేదు అని చెప్పొద్ది. 2 పనులు చేస్తుంది మనస్సాక్షి.
అంటే వాస్తవం ఏం జరిగిందంటే దోషి అంటేది మనస్సాక్షి. నిర్దోషి మీద అపనింద వస్తే అది అపనింద కాబట్టి నువ్వు కంగారు పడక్కర్లేదనైనా అని ఆదరించేదే మనస్సాక్షి. రెండు పనులు దోషిని ఏడిపిస్తుంది, దోషి కానివాడి మీద వచ్చే అపనిందను కాదని చెప్పి ఆదరించగలదు మనస్సాక్షి. ఇది మంచి మనస్సాక్షి. రెండు కార్యాలు చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, దోషి అని చెప్పుద్ది. నీ మీద నిందపడింది అనుకో, నింద నీ మీద పడింది, నిన్ను నిందితుడు కాదు, నిర్దోషి అయినా నిందపడితే లోకమంతా నిన్ను చూచూచూ అంటుంటే మనస్సాక్షి అంటే నువ్వు కంగారు పడుతున్నాను, నువ్వేం తప్పు చేయలేదు అంటది. యోసేపు ఆదరణ పొందాడు ఐగుప్తులో. కొద్దిపడు భార్య అతని మీద నేరం మోపి, నిర్దోషి మీద నేరం మోపి తన పై వస్త్రాన్ని పట్టుకుని తన భర్త వచ్చిన దాకా నిలబెట్టి, తన భర్తకు యోసేపు మీద మంచి అభిప్రాయము ప్రేమ ఉంటే దాన్ని ద్వేషంగా మార్చడానికి చూసో ఏదో వచ్చాడు నా దగ్గరికి, నన్ను పాడు చేయడానికి వేడి పెంచడానికి తను ఆ నాటకం ఆడింది. ఇంతకు దోషి ఎవరు? ఆయమ్మ దోషి. యోసేపు వాస్తవం నిర్దోషి. తన పనులలోని లోనికి వెళ్ళాడు, లోనికి వెళ్తే పట్టుకున్నప్పుడు పైన వస్త్రం రాలిపోయింది. దాన్ని పెట్టుకుని దోషి అంటుంటే మనస్సాక్షి, దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షి ఏం చెప్పుద్దంటే, నాయన ఆ అమ్మ నీ మీద దోషం వేసింది, ప్రతిపరు దోషి అంటున్నాడు, సమాజం అంతా దోషి అంటుంది, కానీ నువ్వేం కంగారు బాధగా పక్కలేదని చెప్పడానికి పరలోకం దేవుడు మనస్సాక్షిని ఒకటి పెట్టాడు. తప్పు లేదు అని చెప్పేది కూడా మనస్సాక్షే. అది మంచి మనస్సాక్షి చేసే కార్యక్రమం. నీకు మంచి మనస్సాక్షి ఉండాలి. దోషభరితమైన మనస్సాక్షి పాపి యొక్క మనస్సాక్షి. దోషి మనస్సాక్షి ఏడిపిస్తుంటుంది. ఈ మంచి మనస్సాక్షి అనుగ్రహించడానికి పరమానంద దేవుడు ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రంలో ఇలాంటి ఏర్పాటు లేదు. మనస్సాక్షిని నిర్దోషిగా చేసే ఏర్పాటు ధర్మశాస్త్రంలో లేదు. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, ఫిబ్రవరి 10వ అధ్యాయం మనస్సాక్షి యొక్క దోషారోపణ గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి ఏం తెలియజేస్తున్నాడంటే, ధర్మశాస్త్రం యొక్క బలులు ఈ కార్యక్రమం జరిగించేదని రాబడింది. ధర్మశాస్త్రము రాబోతున్న మేళ్ళు ఛాయగలదే కానీ ఆ వస్తువులు ఏ స్వరూపం కలిగి కాదు కనుక ఆ యాజకులు ఎడదెక్కకుండా అర్పించి ఒక్కటే విధమైన బలి వాటిని తెచ్చి వారికి అనడం సంపూర్ణ సిద్ధి కలుగు చేయనారు. అలాగ చేయగలిగిన ఎడలా ఆరాధించేవాడని క్షమించాలి. చేయగలిగిన ఎలా సేవించి వాడు ఒక్కసారి సిద్ధపరచబడిన తర్వాత మన మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదు కనుక దాన్ని అర్పించడం మానవేది కదా. మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండేది మంచి మనస్సాక్షి కాదు. మనస్సాక్షి పాపాలు జ్ఞాపకం వస్తుంటాయి. నేను పుణ్యానికి చేసిన పని అంటుంటాడు. పుణ్యానికి చేస్తాడు, పాపానికి చేశాడు పని. పుణ్యానికి చేయాల పని పాపానికే చేశాడు. పాపం చేయడానికి ఒక దుష్ట కార్యక్రమం చేసి పుణ్యాన్ని చేసానంటాడండి. చేయకుండా ఉండేదే పని అని మనస్సాక్షి వేధిస్తుంటుంది. కాబట్టి దేవుని మందిరంలో జీవించే మనుషులు పవిత్రమైన హృదయం కలిగిన వారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు. దోషభరితమైన మనస్సాక్షి లేని అంటే మనస్సాక్షి శుద్ధీకరించబడిన వారు. నీ మనస్సాక్షికి శుద్ధీకరించబడితే, కాబట్టి దేవుని మందిరంలో ఉండే ప్రజలు మనస్సాక్షిలో కూడా శుద్ధీకరించబడిన మనస్సాక్షి కలిగిన వారు, పవిత్ర హృదయం కలిగిన వారు. అంటే నేను మళ్ళా అంటున్నా, పవిత్రమైన హృదయం అంటే కల్మషం లేని, మలినం లేని, చెడుతనం లేని, రోగం లేని హృదయం కలిగిన వారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు, పాపము కడిగివేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, పాప జ్ఞప్తి లేని మనుషులు. 3, నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసంలో కపటం ఉండకూడదు. విశ్వాసంలో కపటం ఉంటే అర్థం ఏంటి? విశ్వాసంలో కపటం ఉండటం అంటే ఏదో ఒక లాభం కోసం విశ్వసించేవాడు కపటంగా విశ్వసించిన వాడు. భౌతికమైన లాభాల కోసం విశ్వాసం ఉందనుకో, భౌతికమైన లాభాల కొరకు విశ్వసించిన వాడు కపటంగా విశ్వసిస్తున్నవాడు. తనకు కావాల్సింది భౌతికమైన లాభాలే. విశ్వాసానికి వెనుక దాగి ఉన్నది భౌతికమైన లాభం, అది కపటమైన విశ్వాసం. అలాంటి లేనివారు దేవుని మందిరంలో ఉండే మనుషులు. ఆ హృదయంలో నుంచి, ఆ మనస్సాక్షిలో నుంచి
ఆ విశ్వాసం నుంచి పిండితే ప్రేమ కాస్తుంది. అది అలాంటి ప్రేమ ఉండాలి దేవుని మందిరంలో. కాబట్టి రూతు గ్రంథంలో మించిన అద్భుతమైన విశ్వాసం కలిగిన వారు క్రీస్తు దేవుని మందిరం ఉండేవాడు. పోటీ లేదు దీనికి. హృదయము పవిత్రమైంది, మనసాక్షి మంచిది, విశ్వాసము ఏ రూపమైన కపటంగా ఆలోచించేసింది కాదు, లాభాల గురించి ఆలోచించేసే విశ్వాసం కాదు. ఆ విశ్వాసం కలిగిన మనుషులలో నుంచి ప్రేమ ఊరితే ఆ వచ్చిన ప్రేమ ధర్మశాస్త్రంలో ఉండే వాతావరణం కంటే అత్యున్నతమైనది. దేవుని మందిరంలో ఉండవలసిన పరిస్థితి అది చెప్పాడు వాస్తవానికి. అందువల్ల మనం ఒకటే ఉదయకాలం ఆలోచన చేశాం, అది ధర్మశాస్త్రం అనుభవించిన సామాజిక వాతావరణం. క్రీస్తు యేసునందున్న వాతావరణమే దానికి మించి అనేక రెట్లు మించింది. అద్భుతమైన వాతావరణం ఉండాలి దేవుని మందిరంలో. అద్భుతమైన వాతావరణం, పవిత్ర హృదయం కలిగిన వారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారి ఆ 3 పదార్థాలు వేసి పిండితే కింద కారే ప్రేమ దేవుని మందిరంలో ఉండే విశేషమైన సమాచారం. కాబట్టి అబద్ధాలు బోధించకుండా ఉండటం మాత్రమే కాదు, దాన్ని మించిన విశేషమైన సమాచారం మాట్లాడింది. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని గురించి వివరించాడు. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏమి అనే సమాచారం వివరించాక ఆత్మ సంబంధమైన వాతావరణం ఉండాలి దేవుని మందిరంలో. క్రీస్తు సంఘంలో ఉండవలసిన వాతావరణం అది. మొదటిది సత్యమైన భిన్నమైన బోధ చేయొద్దు. రెండవది పవిత్రమైన హృదయం ఉండాలి, మంచి మనసాక్షి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి, దాంట్లో నుంచి ప్రేమ రావాలి. అలాంటి వాతావరణంతో క్రీస్తుకు సంబంధింపబడాలి. 2వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, ప్రత్యేకించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవడంటే అది ప్రార్థన చేయకూడదు, ఎవడంటే అది ప్రార్థన చేయమని కోరకూడదు. ప్రార్థన చేసేవాడికి హక్కు ఉండాలి. ప్రార్థన చేయాలి దేవుని మందిరంలో. ప్రార్థనతో కూడిన సంఘమై ఉండాలి. ప్రార్థన జీవితం కలిగిన క్రీస్తు సంఘమై ఉండాలి. మీకు ప్రార్థన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ప్రేయర్ మీటింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ప్రత్యేకించిన ప్రార్థన కూడికలు. ఆ కూడికల్లో మీరు సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ముందు మనుషులందరి కోసం ప్రార్థన చేసే అద్భుతమైన అనుభూతి అది జరుగుతున్నాయి మీ మధ్యలో. అలాగుండాలి దేవుని మందిరంలో. సంపూర్ణమైన భక్తి కలిగి మాన్యత మంచి పేరు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అధికారుల కోసం, రాజుల ప్రస్తుతం అధికారుల కోసం, మంత్రుల కోసం, ఎవరెవరితో మనకు సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు విజ్ఞాపనం వ్యాఖ్యానం ఒకసారి సంగతి మాట్లాడి వదిలిపెట్టేశాను. పబ్లిక్లో లాగా ప్రార్థన చేయాలంటే ఎవడంటే అది చేయకూడదు అనేసాడు. 2వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. నేను చెన్నైలో జీవించే రోజులు అవి. మహామస్తనానికి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను. చెన్నైలో జీవించే రోజుల్లో ఒక ఇంటికంటే చిన్న మీటింగు. ఆ మీటింగ్కి బంధుధర్మంగా అని కానీ లేకపోతే పిలిచిన సువార్థికుడు అని కానీ అరకోటి నుంచి ఒక ఆయన వచ్చాడు. సువార్థికుడు వచ్చాడు. సువార్థికుడు వస్తే ఆ సువార్థికుడికి ప్రార్థన చేసే మీటింగ్లో ప్రార్థన చేసే అవకాశమే లేదంటే అడిగిపోయాడు. అలాంటి కార్యక్రమం జరగదు, క్రీస్తు సంఘంలో జరగకూడదు. కారణం ఏమంటే ప్రార్థించేవాడు 8వ వచనంలో ఈ సమాచారం రాబడి 8వ వచనంలో కావున ప్రతిష్ఠలమందు పురుషులు కోపమును సంశయం లేని వారే పవిత్రమైన చేతితో ప్రార్థన చేయాలి. ఏముండకూడదు? కోపం ఉండకూడదు. కోపం పెట్టుకుని ఎవడు ప్రార్థన చేయకూడదు. కోపిష్టి ప్రార్థన చేసి దేవుడు ఆలకించడు. నేను కోపం పెట్టుకుని ప్రార్థన చేశాను, మీరు అందరూ ఆమెను అన్నాడు. దేవుడు ఏం చేసి తీసుకెళ్ళి బొట్టలు దాఖలేశాడు, దానికి అంగీకరించి. కోపిష్టి ప్రార్థన చేయకూడదు. కోపపడి వచ్చి ప్రార్థన చేయకూడదు. ఇంటికాడ ఎవరితో దర్శన పడి వచ్చాడు ఈ ప్రార్థనకి, దర్శనం మీద వచ్చి ప్రార్థన చేస్తాడు, చేయకూడదు. ఆయన ఆరాధనకు వచ్చి ఏమన్నాడంటే, నేను హస్తప్రయోగం చేసి వచ్చాను అన్నాడు. అది ఒక ప్రత్యేకమైన డైలాగ్, మీకు అర్థం కాదు. హస్తప్రయోగం చేసి వచ్చానంటే నా భార్యను కొట్టి వచ్చానని చెప్పాడు, ఇంక అంతకంటే లేదు.
ఆయన ప్రార్థనకు వచ్చాడు, ఆయన ప్రార్థన చేయమనకూడదు. పాపము కలిగిన వాడు ప్రార్థన చేయకూడదు. వారిని కొట్టేశాడు, వాడు ప్రార్థన చేయమనకూడదు. క్రీస్తు సంఘంలో అలాంటి మర్యాదలు ఉండవు. కబురు వచ్చింది, కబురు వస్తే అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఎంత క్రూరంగా కొట్టాడంటే నెత్తి మీద గిన్నె పెట్టి లోపల ధరిచేసాడు. డబ్బులు అవ్వకుండా కనపడకుండా ఉంటారు. లోపల ఎక్కడక్కడ చిట్లిపోయినాయి. మనిషి అన్నీ కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఆరాధన చేసేవాడి దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పండి, నేను హస్తప్రయోగం చేసి వచ్చానని. అని ఆ పెద్ద చీఫ్ అక్కడ ప్రార్థన చేయడానికి, ఆ పనులు కార్యక్రమాలు చేయడానికి చేయకూడదు. కృష్ణ అలాంటి వాడు ప్రార్థన చేయకూడదు. కోపమును సంశయము లేనివాడు, అనుమానించేవాడు ప్రార్థన చేయకూడదు. అపవిత్రమైన చేతులు కలిగిన వాడు ప్రార్థన చేయకూడదు. ఆయన ఆఫీసులో వచ్చాడు, ఆఫీసర్ గారికి ప్రార్థన అయిపోతే అట్ట అనుకున్నాడు ఈయన. ఎందుకంటే ఆఫీసులో కొంచెం గౌరవం కలిగిన వాడు కదా వచ్చి కూర్చున్నాడు, అని ప్రార్థన చేయాలని శ్రీస్వాతికి ప్రార్థించాడు. ఇవ్వకూడదు. ఆఫీసర్ చేస్తాడంటే బలకం చేయబడుతుంటాడు. అపవిత్రమైన చెయ్యాలి. సబ్బురాశి కడుక్కుంటే పోయేది అపవిత్రమే కదా అది. అపవిత్రమైన చేతులు గలవాడు ప్రార్థన చేయకూడదు. అందువల్ల క్రీస్తు సంఘ వాతావరణంలో ఎవడు ప్రార్థన చేయాలి, ఎవడు ప్రార్థన చేయకూడదని గ్రంథం క్లియర్గా చెప్పేసి ప్రత్యేకించి. కోపిష్టి ప్రార్థన చేయకూడదు, అనుమానించేవాడు ప్రార్థన చేయకూడదు, అపవిత్రమైన చేతులు కలిగేవాడు ప్రార్థన చేయకూడదు. దేవుని మందిరంలో జరగాల్సిన కార్యక్రమం. వాస్తవానికి అపవిత్రమైన చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరమ దేవుడు అంగీకరించదని పాత్ర ముందుగా ఎప్పుడో తెలియజేశాడు. యెషయా 1వ అధ్యాయంలో ఈ సమాచారం తేటకి తెలియజేయబడింది. అపవిత్రమైన చేతులతో ప్రార్థన చేయటం. వాస్తవమైన సంగతి ఏంటంటే దేవుని మందిరం కట్టాలని దావీదు కోరుకుంటే పరమ దేవుడు చెప్పాడు, నీ చేతులు రక్తంతో తెచ్చాయి, నువ్వు కట్టకూడదు అనేసాడు. అని సమాచారం. రక్తంతో తెచ్చిన చేతులు ధర్మయుద్ధాలు చేసేటైతే దేవుని పక్షంగా యుద్ధాలు చేసిన మాట వాస్తవమే, కానీ అలాంటి వాడు కట్టకూడదు అనేది ప్రత్యేకించి గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారం. అందువల్ల యెషయా 1వ అధ్యాయంలో ప్రార్థన ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎవరికంటే అది ప్రార్థన చేయమన్నా ఇవ్వటమేనా దేవుని మందిరం జరగకుండా కార్యక్రమం అది. అది పెద్దోడే కావచ్చు, కాకపోతే ఆఫీసర్ కావచ్చు, కాకపోతే జిల్లాకు సంబంధించిన ఒక ఆఫీసర్ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు. కలెక్టర్ వచ్చినంత మాత్రం ప్రార్థన చేయమని అనకూడదు. దేవుని మందిరంలో 1వ అధ్యాయం సమాచారం ఇవ్వబడింది. 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను. ఏ కథ, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకునండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి అని చెప్పేసి ప్రత్యేకించి. అందువల్ల దుష్క్రియలు చేసేవాడు ప్రార్థన చేయకూడదు. సమాజంలో దేవుని మందిరం జరగకుండా కార్యక్రమం ఇది. భక్తి పోజు పెడితే కుదరదు. యథార్థమైన జీవితం ఉండాలి. దేవుని మందిరంలో అనగా జీవగల దేవుని సంఘంలో ప్రార్థన ఎలాగ ఉండాలి, ప్రార్థన పరిణామపరమైన సంఘం అయి ఉండాలి. అది స్థానికంగా. కానీ ప్రార్థన చేసేవాడు కోపం లేనివాడు అయి ఉండాలి. ముక్కోపి ప్రార్థన చేయకూడదు. సమాజంలో ప్రార్థన చేయకూడదు. నమ్మకం లేనివాడు, అనుమానించేవాడు ప్రార్థన చేయకూడదు. ఏమో అడుగుతున్నా కానీ వస్తుందో రాదు మనకేం తెలుసు అన్నవాడు ప్రార్థన చేయకూడదు. అపవిత్రమైన చేతులు కలిగిన వాడు ప్రార్థన చేయకూడదు. దేవుని మందిరంలో అనగా జీవంగా దేవుని సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఎవరో చెప్పేసి ప్రత్యేకించి. అందువలన సంఘ కూడికలో ప్రార్థన చేసేటప్పుడు పురుషులే చేయాలి. పురుషులే చేయాలంటే స్త్రీలు అని అర్థం. మా ఇంట్లో ప్రతి రాత్రి 7:30 గంటలకి ప్రార్థన జరుగుతుంది. ఇంట్లో ప్రార్థన అది. ఇంట్లో ప్రార్థన అయినా నా భార్య ప్రార్థన నడిపించడానికి వీలుండదు. బాగా అనుభవం కలిగిండే 42 సంవత్సరాలు నాతో పాటు జీవితం పంచుకుంది కాబట్టి అనుభవం, అద్భుతమైన అనుభవం కలిగింది. నా రచనలు అనేక రచనలకు తాను దిద్దిన ఆ మనిషి. కానీ ప్రార్థన చేయకూడదు, మా ఇంట్లో కూడా చేయకూడదు. ఇక సాని సంఘంలో ఇంకేం చేస్తుంది, చేయడానికి ఉండదు. నేనే ప్రార్థన చేయాలి ఉంటే. నేను లేని స్థలంలో ఇంట్లో పురుషులు లేకపోతే తన పిల్లలు పెట్టుకొని తాను ప్రార్థన చేస్తుంది, వేరే సమాచారం. కాబట్టి సంఘ పూడికలో స్త్రీలు ప్రార్థన చేయటం అనేది
జరిగే కార్యక్రమం నడిపించడం అనేది జరగకూడదు. ఇది దేవుని మందిరం జరగాల్సిన కార్యక్రమం ఏర్పాటు. స్థానిక సంఘంలో స్త్రీలు ప్రార్థనలు నడిపించకూడదు. ఒక్క పురుషులున్నా స్త్రీ ప్రార్థన నడిపించకూడదు. దేవుని మందిరం జరగాల్సిన కార్యక్రమం. పరలోక మన దేవుడు తెలియజేసిన ఒక విశేషమైన సమాచారం ఏమంటే, అక్కడ సమాజంలో అలంకరణ అనే రెండో సమాచారం పెట్టి తెలియజేశాడు. సమాజంలో అలంకరణ వాస్తవం ఏం జరుగుతుందంటే, పరమదేవుడు స్త్రీలకు అలంకరణ దేవునికి అనుగ్రహించాడు. అలంకరణ తమ భర్త కొరకు అలంకరించుకోవాలి తప్ప సమాజం కొరకు జనం కొరకు అలంకరించుకోవటం అనేది దేవుని గల్లం తెలియదు సమాచారం. భర్త కొరకు అలంకరించుకోవచ్చు, ఎందుకంటే గ్రంథం తెలియజేసింది, ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరినవాడు అన్నాడు ప్రత్యేకించి. కాబట్టి భర్త కొరకు అలంకరించుకోవటం అనేది దేవుని ఇంట్లో జరిగే అలంకరణ ఇంట్లో జరిగే కార్యక్రమం. కానీ మామూలుగా లోకం ఏం జరుగుతుందంటే, ఇంట్లో పని మనుషుల్లాగా ఉండి బయటకు వచ్చేటప్పుడు వివరాలుగా బయటకు వచ్చేస్తారు. అలా కాదు జరగాల్సిన పని. దేవుడి మందిరం యొక్క విశేషమైన సంగతి ఏంటంటే, ఇంటికాడ భర్త కొరకు తను అలంకరించుకున్న పెళ్లి కుమార్తె, లేకపోతే అలంకరణ అనేది ఇంటికి భర్త కొరకు ఏర్పాటు చేయబడింది కానీ సమాజం కొరకు ఏర్పాటు చేయబడింది కాదు. అలంకరణ సమాజం కొరకు కాకుండా భర్త కొరకు అలంకరణ అనేది దేవుని కాలం తెలియదు సమాచారం. అందువలన కనీసం అలంకరించుకోవద్దని చెప్పలేదు. ప్రకటన 21వ అధ్యాయంలో తన భర్త కొరకు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె అన్నట్టు సంఘాన్ని గురించి మాట్లాడాడు. సముద్రం యొక్క లేదు 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. భర్త కొరకు అలంకరించుకోవటం అనే అలంకరణ ఉంది క్రీస్తు సంఘం దేవుని మందిరంలో. సమాజంలో అలంకరణ అంగీకరించబడదు. అది ప్రత్యేకించి తెలియజే సమాచారం. ఇంకొక విశేషమైన సంగతి ఏమంటే, దేవుని మందిరంలో స్త్రీ నడిపింపు చేయకూడదు, నడిపించకూడదు. స్త్రీ నడిపింపు ఉండకూడదు. దేవుని మందిరంలో జరిగే సమాజం స్త్రీ నడిపింపు ఉండకూడదు అంటే, మొట్టమొదట లోకానికి చేటు చేసింది స్త్రీ నడిపింపే. హవ్వ తల్లి ఆదామును నడిపించింది. హవ్వ తల్లి ఆదామును ఎప్పుడో ఎలాగైతే నడిపించిందో నడిపించితే దేవుని మొదట స్థితి లోకానికి ఉండే పవిత్ర స్థితి కోల్పోయింది. 3వ అధ్యాయం 17వ వచనం ఆది కాండంలో పరమదేవుడు తెలియజేసింది ఏమంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక అనే విశేషమైన సమాచారం. అందువల్ల దయతో గుర్తుపెట్టుకోండి, స్త్రీ నడిపింపు ఇంట్లో కూడా చెల్లదు, ఇంట్లో కూడా చెల్లదు. సమాజంలో చెల్లదు వేరే సంగతి, ఇంట్లో కూడా చెల్లదు. ఎందుకంటే భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక అనేసాడు పరలోకమందు దేవుడు. భార్యలు భర్తకు లోబడి ఉండాలి అనేది దేవుని యొక్క శాసనమైంది. దేవుని మందిరంలో జరగాల్సిన కార్యక్రమం. ఇంటిని నడిపించే, ఇంటి వ్యవహారాల్లో నీకు ఇంటిని పరిపాలన జరిగి ఇంటిని సర్దుకునే కార్యక్రమం ఉంది. కానీ పురుషుని మీద అధికారం చేసే విధానం లేదు. దేవుని మందిరం జరిగే కార్యక్రమం అది. భార్యలు భర్తలకు లోబడి ఉంటారు. భర్త యొక్క నడిపింపులో కుటుంబం నడుస్తుంటుంది. దేవుని మందిరంలో జరిగే విశేషమైన కార్యక్రమం ఇది. అది 13వ వచనం, మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడింది కాదా. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి అపరాధంలో పడింది అని చెప్పేశాడు. అందువల్ల దేవుని మందిరానికి సంబంధించిన వరకు స్త్రీలు సమాజాన్ని క్రీస్తు సంఘంలో నడిపించకూడదు. వాస్తవం భర్తల యొక్క అధికారాన్ని అధిగమించకూడదు. ఇంట్లో కూడా దేవుని మందిరానికి సంబంధించిన వాతావరణం లోకంలో జరిగితే వేరే సమాచారం. అంటే ఇంట్లో పెత్తనం చేయకూడదు అని అర్థం. ఇంట్లో భర్త పెత్తనమే ఉండాలి. అది దైవ గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. దేవుని మందిరంలో ఇంట్లో గృహంలో భర్త పెత్తనం దేవుడు సాగించాలి. అలా సాగించితేనే దేవుని మందిరం మందిరంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో తెలిసిన కార్యక్రమం ఏంటిది. మేము మాట్లాడలేదు కానీ మేమే కార్యక్రమాలన్నీ జరిగించేది ఇంట్లో అంటే అయిపోయినట్టు సంగతి. అది దేవుని మందిరం యొక్క వాతావరణం కాదు. అందువల్ల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. సువార్త కూడా నీకు తెలియజేస్తే వాళ్ళకి తెలుపు. అప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి ఎలా నేను నడవాలని సమాచారం. అది విశేషమైన సమాచారం. అందువల్ల ఇది కుటుంబ వాతావరణం.
సంఘ వాతావరణం, ఈ కుటుంబంలో కానీ సంఘంలో కానీ వాతావరణంలో స్త్రీ పెత్తనం ఉండకూడదు. లోకంలో ఉండేది వేరే సమాచారం. దేవుని మందిరంలో జరుపుకునే కార్యక్రమం అది. 3వ అధ్యాయం ప్రత్యేకించి స్థానిక సంఘంలో పెద్దలు ఉండాలి. సువార్థికుడే సంఘం నెట్టేయాలా, పెద్దల్ని ఏర్పాటు చేయాలి, పెద్దల్ని పెంచాలి, పెద్దల్ని నియమించాలి అనే కార్యక్రమం అంతా సువార్థికుడు బాధ్యత వహించి చేయాల్సిన కార్యక్రమం. ఎంతకాలం చూసినా పెద్దలు ఏర్పడరు, సువార్థికుడే నడిపిస్తూ ఉంటాడు. ఇది దేవుని మందిరం యొక్క వాతావరణం ఉండకూడదు. కాబట్టి పెద్దల గురించి మాట్లాడినప్పుడు 3వ అధ్యాయంలో, 1 తిమోతి 3వ అధ్యాయంలో దేవుని మందిరంలో దేవుని సంఘంలో ఎలా ఉండాలి పరిస్థితులు, స్థానిక సంఘంలో పెద్దలు ఏర్పడి ఉండాలి. పెద్దలు అన్న అధ్యక్షులు అన్న ఒకటే. అధ్యక్షుడు అనే మాటని ఇంగ్లీష్లో బిషప్స్ అన్నారు. బిషప్సే పెద్దలు, స్థానిక సంఘ పెద్దలే బిషప్స్. కొత్త బిషప్లు ఉండరు. బిషప్లు అన్ని లోకంలో పెట్టుకునే పేరు దైవ గ్రంథానికి సంబంధించింది కాదు. కాబట్టి 3వ అధ్యాయంలో స్థానిక సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి. మా ఊళ్ళో కూడా స్థానిక సంఘ పెద్దలు ఉన్నారు. అన్నాడు ఒక ఆయన అన్నాడు అని వెళ్ళిపోయాను ఊరు. స్థానిక సంఘ పెద్దలు ఉంటే స్థానిక సంఘ పెద్దలు కాదు, వాళ్ళు ఉంది. పెద్ద వయస్సు కలిగిన మనుషులు ఉన్నారు. పెద్ద వయస్సు కలిగిన మనుషులు పెద్దలు కాదు. వయసు కలిగిన వాళ్ళని గౌరవించాలి, అది వేరే సమాచారం. కానీ వయసు కలిగిన వాళ్ళే పెద్దలు కాదు. మామూలుగా మత శాఖలకి పెద్దలు ఉంటారు. పల్లెటూరులో మీ ఊరు సంగతి నాకు తెలియదు, నేను ఎరిగిన పల్లెటూరులో కుల పెద్దలు ఉన్నారు. వాళ్ళు లోతల మిషన్ వాళ్ళు పెద్దలు ఏర్పాటు చేశారు. కుల పెద్దలు అన్నమాట. వాళ్ళు ఆయా కుటుంబాలకి పెద్దలుగా ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో. అది కాదు పెద్దలు అంటే. దేవుని మందిరం యొక్క వాతావరణం వేరే. దేవుని మందిరం యొక్క వాతావరణంలో పెద్దలు బిషప్స్ అన్నమాట. వాళ్ళు బిషప్లు అంటే అధ్యక్షులు, బిషప్స్. స్థానిక సంఘ పెద్దలే బిషప్స్. వేరే బిషప్లు ఉన్నారే, అది లేఖనానుసారమైన వాళ్ళు కాదు. దేవుని వారిని వ్యతిరేకించిన వాళ్ళు. వాళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడారు 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అయితే కడవరి దినముల్లో మొదటి నుంచి కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధన లక్ష్యమించి విశ్వాస భ్రష్టులని ఆత్మత్యాగగా చెప్తున్నారు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి కలవారై వివాహం నిషేధించు అని. సత్య విషయం మన అనుభవ జ్ఞానం కలిగిన దేవుని పరిశుద్ధులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునే దేవుడు ఏర్పాటు చేసిన వస్తువులో కొన్ని తింటూ మానవనని చెప్తుంటారంట. అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు బిషప్పులు అనేది లోకానికి సంబంధించింది. దేవుని మందిరంలో బిషప్పులు స్థానిక సంఘ పెద్దలే. స్థానిక సంఘ పెద్దలు బిషప్పులు. కీర్తిపత్రిక 1వ అధ్యాయం సమాచారం 5వ వచ్చిన సమాచారం రాబడింది. కీర్తిపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలు నియమించిన నిమిత్తమే క్రేతులను విడిచి వచ్చితని. ఎవడైను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్యకు నమ్మకమైన వ్యక్తి భర్తగా ఉండేవాడు. ఒకే భార్యకు నమ్మకమైన భర్త ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని పురుషుడు అంటే రెండో ఫ్యామిలీ ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. రెండో సెటప్ ఉన్నవాడు సంపూర్ణంగా పనికిరాడు, దేవుని రాజ్యానికి పనికిరానివాడు. దేవుని మందిరంలో ఏకపత్ని పురుషుడు రాలి. ఏకపత్ని పురుషుడు అన్న తర్వాత భార్య చనిపోయిన వాడు ఇంటానికి ఉండదు. భార్య చనిపోయిన వాడు విధవ ఉంటాడు. విధవ ఏకపత్ని పురుషుడు కాదు. అందువలన స్థానిక సంఘంలో ఏకపత్ని పురుషుడు ఒక భార్యకు భర్తగా, నమ్మకస్తులైన భర్తగా ఉండే ఒక విశేషమైన వ్యక్తి. దుర్వ్యాపారం వల్ల నేరం మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడైనా ఎలా పిల్లలు తప్పు చేసినట్టు నేరం రాకూడదు. ఆయన తప్పు చేయడానికో నిందారహితుడు. నిందారహితుడు ఏ నింద లేనివాడు. ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథిప్రియుడు, బోధింపదగినవాడు వగేర 19 క్వాలిఫికేషన్స్. 19 రకాలైన అనుకూలమైన యోగ్యతలు, 19 రకాలైన ప్రతికూలమైన యోగ్యత పరిస్థితులు లేనివాడై ఒక అద్భుతమైన వ్యక్తి కనపడుతుంటే ఆ మనిషి క్రీస్తు కూడా కనపడతాడంటే
ఒక క్రీస్తులాగా జీవితంలో కనిపించే ఒక విశేషమైన వ్యక్తి స్థానిక సంఘంలో పెద్దగా నియమించవచ్చు. అలాంటి పెద్దలను పెంచే విశేషమైన బాధ్యత స్థానిక సంఘ సువార్థికుడికి ఉంది. అందువల్ల ఆ రోజున బోయాజు ఏం చేశాడు, ఊళ్ళో పెద్దలు పిలిచాడు. బోయాజు ఊళ్ళో పెద్దలు పిలిచినప్పుడు ప్రతి స్థానిక సంఘంలో పెద్దలు నియమించడం అనేది దేవునితో ఏర్పాటులో భాగమైంది. ప్రతి స్థానిక సంఘ సభ్యుడు పెద్ద ఈ పెద్దని ఏమంటుంటారంటే కాపర్లు అంటారు. స్థానిక సంఘ పెద్దలే పాస్టర్స్ అంటే. వేరే పాస్టర్లు ఉండరు. సంచేస్తున్న ప్రతి వాడిని పాస్టర్ అంటే మొదలెట్టేసాడు జనం. నన్ను కూడా పాస్టర్ అన్నారు. అదే నేను పాస్టర్ని కాదు అని చెప్పేసాను. నన్ను పాస్టర్ అందరూ నేను పాస్టర్ని కాదు. సంచేస్తున్న ప్రతివాడు పాస్టర్ కాదు. పాస్టర్ అనేది గొప్ప అద్భుతమైన అనుభూతి. ఎలాంటి వాడంటే గ్రంథంలో మనం చదివితే పాస్టర్స్ అని బహువచనంలో ఉపయోగించిన పాస్టర్ అనే ఏకవచనం లేదు. ప్రతి స్థానిక సంఘంలో ఎక్కువ మంది పాస్టర్స్ ఉండాలి. పాస్టర్స్ అంటే స్థానిక సంఘ పెద్దలు అన్నమాట. పెద్దలే కాపర్లు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యక్రమం 20వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యక్రమం 20వ అధ్యాయం 18వ వచనం ఇలా రాయబడి ఉంది. అపోస్తలుల కార్యక్రమం 20వ అధ్యాయం 18వ వచనం నుండి స్థానిక సంఘం. కాబట్టి దేవుని మందిరం అంటే స్థానిక సంఘం అన్నమాట. స్థానిక సంఘం ఎలా ఉండాలంటే ఆదర్శమైన ఒక సమాజంగా, ఆదర్శమైన సమాజంలో అద్భుతమైన అనుభూతి కలిగిన అనుభవములైన పెద్దలు ఉండాలి. ఈ అనుభూతి 18వ వచనం చదువుతాం. దేవుడు 18వ వచనం చదవమంటే 28వ వచనం ఏంటైనా 18వ వచనం. అతని మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి ఎవరు పిలిపించాడు? సంఘ పెద్దలను పిలిపించాడు. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎఫెసులో నుంచే ఇప్పుడు వీళ్ళ గురించి మనం జరుగుతుంది. ఎఫెసులో నుంచి సంఘ పెద్దలను పిలిపించి వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టినట్టు ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుంటున్నాను మీరే ఎరుగుదురు. యూదుల పుత్రవాళ్ళు నాకు సోదము సంభవించినను కన్నీరు విడిచి పూర్ణమైన వినయభావంతో నేను అలాగున ప్రభువును సేవించుకున్నా నీకే తెలియను. మరియు ప్రయోజనకరమైన కాబట్టి ఇప్పుడు పెద్దలు పిలిపించాడు. పెద్దలు పిలిపించి మనం ఏమంటున్నాడంటే 28వ వచనం ఇప్పుడు దేవుడు తన సురక్షనిచ్చి సంపాదించిన తన సంఘము ఎఫెసు సంఘాన్ని కాయుటకు దేని అధ్యక్షులుగా ఉంచాను. కాయటానికి సంఘాన్ని కాసేవాళ్ళు అధ్యక్షులు. అధ్యక్షులు అంటే బిషప్లు. బిషప్ అంటే కాసేవాళ్ళు పాస్టర్స్. కాబట్టి స్థానిక సంఘం ప్రతి స్థానిక సంఘంలో పాస్టర్స్ ఉండాలి. పాస్టర్స్ ఉండాలి. ఈయన సువార్థికుడు ఉంటాడు. సువార్థికుడు పాస్టర్ను ఏర్పాటు చేయాలి. ఎలాంటి మనుషులు వాళ్ళు? ఏకపత్ని పురుషుడు. చదువుతాం మొదటి నుంచి 3వ అధ్యాయం 1 నుండి వాళ్ళకు ఉండే లక్షణాలు, ఎలాంటి లక్షణాలు ఉండాలో సంగతి గ్రంథంలో రాయబడింది. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, ఆరోగ్యమైన బుద్ధి కలిగిన వాడు. రాగిష్టి బుద్ధి కలిగిన వాడు కాదు, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడినండి, కొట్టువాడిని కాక, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడును, స్వాధీనపరచుకొచ్చు ఇంటి వాడిని బాగా ఏడేవాడై ఉండాలి. ఇంటి వాడిని ఆటం చేత కాకపోతే దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని ఎలా వెళ్తాడు? గర్వాంధులై అపవాది కలిగిన లోబడుకున్నట్లు కొత్తగా చేరినాడు అనుకోండి. వగైరా సంగతులు మాట్లాడేసి చేసించి. కాబట్టి దేవుని మందిరంలో ఇలాంటి గుణలక్ష్మి కలిగిన వారు పెద్దలు అయి ఉండాలా. ఎప్పుడు పెంచుతావు అలాంటి మనుషుల్ని? నీకు తెలియాల మనుషులు అలాంటి వాళ్ళు ఉండాలి. ఎలా ప్రవర్తించో నీకు తెలియాల్సి వచ్చింది. అలాంటి లక్షణాలు కలిగిన మనుషుల్ని పెంచే బాధ్యత సువార్థికుడిది. అలాంటి మనుషులు స్థానిక సంఘంలో ఏర్పడితే ఆ స్థానిక సంఘం ఎంత ఉన్నతంగా ఉంటుందో నేను వర్ణించి చెప్పడానికి అవకాశం ఉండదు. ఇలాంటి లక్ష్యాలు కలిగిన దైవ సేవకులు, దేవుని పిల్లలైన వారు స్థానిక సంఘంలో పెద్దగా నియమించబడాలి. వారి భార్యలు వారి తగినంత స్థాయిలో, భర్త ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో భార్య ఎంత ఉన్నతమైన స్థాయిలో, బుద్ధిలో, భక్తిలో, ఆచరణలో, నమ్మకస్తున్న కార్యక్రమాల్లో అద్భుతమైన స్త్రీ పురుషులతో కూడింది క్రీస్తు సంఘమై ఉండాలి. దేవుని మందిరం ఇలాంటిదై ఉండాలి.
పరిచర్య చేసేవాళ్ళు, అందుకని పెద్దల తర్వాత తక్కువగా ఉన్నవాళ్ళు పరిచారకులు అన్నారు వాళ్ళని, డీకన్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు డీకన్స్ అయి ఉండాలి, వారి పిల్లలు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి, వారి భార్యలు అలాంటి వాళ్ళు అయి ఉండాలి. కాబట్టి క్రీస్తు సంఘంలో దేవుని మందిరంలో అనగా జీవన దేవుని సంఘంలో మనుషులు ఎలాగ ఉండాలో మీకు నిజంగా తెలిస్తే కుటుంబాన్ని కట్టడం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. ఏదో వరకు వచ్చి ప్రార్థనకి వెళ్ళి కూర్చుని వెళ్ళిపోవటం కాదు, లేదు భక్తి కలిగి ఏదో మీరు చేసే కార్యక్రమాలు చేయటం కాదు. కుటుంబాల నిర్మాణ కార్యక్రమం అనే ఒక విశేషమైన సమాచారం ఉంది. దాంతోపాటు ఆ కుటుంబాలతో నింపబడిన సమాజం, ఈ సమాజము ధర్మశాస్త్ర సమాజం కంటే ఉన్నతమైన సమాజంగా ఉండటం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. దేవుని మందిరంలో అనగా జీవన దేవుని సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలా. కాబట్టి క్రీస్తు సంఘము లేఖనాలు చెప్పిన ప్రకారంగా కట్టుబడితే ధర్మశాస్త్ర సంఘము దిగదుడుకు కూడా పనికిరాదు, ఆ సమాజం దిగదుడుకు కూడా పనికిరాదు. మనం చెప్పుకున్న అద్భుతమైన సమాజము దిగదుడుకు కూడా పనికిరాని పరిస్థితుల్లో నిలబడుతుంటుంది. అలాంటిది క్రీస్తు సంఘమైన పరమదేవుడు చిత్రించింది. ఆ దిశకుండా ప్రయత్నం జరుగుతుందా, సాధనకు వచ్చి వెళ్ళిపోతాం, మాట్లాడి వెళ్ళిపోతాం, లేకపోతే ఆరాధన చేసి వెళ్ళిపోతాం, లేదు మనకు తోచిన కానుకలు ఇచ్చి వెళ్ళిపోతాం. అది కాదు క్రైస్తవ్యం అంటే. దేవుని మందిరం, జీవన కలిగిన దేవుని సంఘము అలాంటిది అల్పమైనది కాదు, అద్భుతమైన మనుషులు. ఆ మనుషుల్లో ప్రత్యేకించి ముందు మన పవిత్రమైన హృదయం కలిగిన వారు, మంచి మనసాక్షి కలవారు, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారు, ప్రేమించితే ఆ ప్రేమ ఎలాగుంటుందో ఆ ప్రేమ ప్రవాహంగా పారే జనము దేవుని మందిరం అంటే. అందువల్ల దేవుని మందిరంలో జీవన దేవుని సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తన గురించి ఆలోచించేయటం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. నాకు తెలిసినంత వరకు స్థానిక సంఘాలు ఏం జరుగుతుందంటే, గుర్తింపు కోరే మనుషులు ఉంటారు. గుర్తింపు కోరే మనుషులు అంటే నా టాలెంట్ కూడా గుర్తించండి అనే టైప్లో, బ్రదర్ నాకు ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతాడు. ఏమి ఇస్తున్నారు, ప్రసంగం చేయడానికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు అని ఆయన కూడా. ఈ ప్రసంగం చేసేటప్పుడు ఛాన్స్ ఇస్తే తన ప్రభావాన్ని, తన మాటల నైపుణ్యాన్ని, నేర్పును ప్రజలు ప్రదర్శించి బాబులే మాట్లాడేవా అనిపించుకునే తపన పడే మనుషులు నాకు కనపడ్డారు, కానీ శీలం కట్టుకుని మనుషులు కనపడట్లేదు. శీలం నిర్మాణం కావాలి అనేది ఒక విశేషమైన సంబంధం. దేవుని మందిరంలో మనుషులు శీలవంతులై ఉండాలి, ఆత్మ సంబంధమైన నాయకులై ఉండాలి, ఆత్మ సంబంధ లక్షణాల్లో విశేషించి జీవితాన్ని ప్రదర్శించే వాళ్ళు కావాలి దేవుని మందిరంలో. అలాంటి పురుషులు కావాలి, అలాంటి భార్యలు కావాలి, వాళ్ళ పిల్లలు అలాంటి పిల్లలు కావాలి. దుర్వ్యాపారం విషయమై నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాళ్ళైన ఎడలా, పిల్లలు కూడా విశ్వాసమైన పిల్లలు ఉండాలి. ఆ పిల్లల మీద ఏ నేరం మోపడానికి లేని పరిస్థితులు అయి ఉండాలి. దుర్వ్యాపారం వల్ల మీ పిల్లడు అక్కడ కనపడ్డాడు, కుర్రలతో పాటు సాగుతున్నాడు అన్నాడు అనుకో, దుర్వ్యాపారం నేరం మోపాడు పిల్లడి మీద. ఇది పెద్దవాడు వేయటానికి లేదు, ఇది పెద్ద కాదు. నాకు తెలిసిన ఒక పెద్ద ఉన్నాడు, స్థానిక సంఘం 3000 మంది. 3000 మందిలో గ్రంథం చెప్పిన లక్షణాలు వచ్చిన అద్భుతమైన మనుషులు 11 మంది ఉన్నారంట. ఆ 11 మందిలో ఒక ఆయన చూడటం తటస్థించింది. ఏం చెప్పాడంటే, అమెరికా దేశంలో కొత్తగా జుట్లు పెంచుకునే సమయం వచ్చింది, సీజన్ వచ్చింది. మొక్క కొన్నాళ్ళు జుట్లు పెంచుకుంటున్నారు. హిప్పీ క్రాప్ అనే పేరు విన్నారు కదా, అది అమెరికాలో జబ్బు ప్రారంభమైంది. అక్కడికి ప్రారంభమైందంట. ఆ జబ్బు ప్రారంభమైతే స్థానిక సంఘ పెద్దల్లో కొడుకులు ఒకడు జుట్టు పెంచుకుంటూ మొదలెట్టాడు. తండ్రి పట్టాడు, నాయన ఇది మన పద్ధతి కాదురా, దేవుని మందిరంలో ఇలాంటి పనులు ఉండకూడదు. ఏంటి అని వాళ్ళ లోకంలో అర్జుడు అని చెప్పేశాడు. అది లోకం ఆయన, లోకానికి మనకు సంబంధం లేదు, మనం వేరే మనుషులము. నువ్వు జుట్టు ఇలా పెట్టుకుంటే దుర్వ్యాపారం విషయం నేరం మోపి పడినవాడు అవుతావు. నీకు ఎప్పుడైతే నేరం వచ్చిందో నేను పెద్దగా ఉండడానికి వీల్లేదు అని మాట్లాడేదండి. మాట్లాడితే కుర్రాడు ఇలా జలపాలు ఇలా గెలిపించుకుంటూ మొదలెడితే తండ్రి ఆ 3000 మంది పై ఎక్కేసి ఏడ్చుకుంటూ, నేను స్థానిక సంఘ పెద్దగా ఉండటానికి యోగ్యుడిని కాదు అని చెప్పేశాను. అంటే ఏంటి, ఎలాంటి సమాజం అది?
ఆ సమాజం యొక్క విశేషమైన సంగతి. నా పిల్లాడి మీద నేరం వచ్చింది, నా పెద్దరికి మీద ప్రశ్న పడింది అన్నమాట దాని అర్థం. కుర్రాడి మీద నేరం అయిందంటే నా పెద్దరికి మీద ప్రశ్న పడింది. నేను పెద్దోడికి ఉండటానికి వీల్లేదని చెప్పి ఏడ్చుకుంటూ దండం పెట్టేసింది. మీ 3,000 మందికి దండం పెడుతున్నా నేను ఎక్కువ పెద్దగా పనిచేయడానికి వీల్లేదు. దుర్వ్యాపారం విషయంలో నేరం మొదలుపడుతున్నాడు. నా కొడుకు జుట్టు పెంచుకో వద్దురా స్వామి, మనకు కాదు, తగింది కాదు, మన సమాజానికి సంబంధించింది కాదన్నా వాడు వెళ్ళారు అన్నమాట. నా మాట వినకపోతే మీరు నా మాట వినిపించుకోవడం మీ చేత నాకు ధర్మం కాదని చెప్పి ఇంటిని ఏలలేను, నేను దేవుడి సంఘాన్ని ఎలా